హలో, వెల్కమ్ టు తెలుగు అబ్బాయి గేమింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మొదలు పెట్టేద్దాం వీడియో. మనమైతే మీకైతే ట్రిక్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను, మరిన్ని ట్రిక్స్తో. అండ్ మీకైతే ఇప్పుడు నేనైతే ఫార్మల్గా బెర్ముడా మూవ్లో వెళ్తున్నాను. అండ్ ర్యాంక్ కాదు, మీకైతే చూపిస్తాను ఎక్స్ట్రా రివైవర్స్ ఎన్ని రివైవల్స్ చేయొచ్చు మినిమం మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఒక్కోసారి హార్ట్ సింబల్ కూడా లేకపోయినా ఎలా రివైవ్ చేయాలి అనేసి, హార్ట్ సింబల్ లేకపోయినా అండ్ కాయిన్స్ కూడా లేకపోయినా మీరు ఈజీగా రివైవ్ అని చేసేయచ్చు. అది ఎలాగో చూపిస్తాను, రివైవల్స్ ఎన్ని విధంగా చేయొచ్చో చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఓకే, లెట్స్ వాచ్ ద వీడియో అండ్ రెడీ. అండ్ మనమైతే ల్యాండ్ అయిపోతున్నాం. మనం ఎక్కడ ల్యాండ్ అవుదామంటే మనమైతే ఇక్కడ ల్యాండ్ అయిపోతున్నాం. అండ్ శాంటోనాస్లో చూద్దాం మరి ఎనిమిస్ ఎవరైతే వస్తారా అనేది. లెట్స్ గో. నేనైతే మీకు ఎక్కువసేపు సమయం పెట్టి మ్యాక్సిమం స్కిప్ చేసేసి ఎడిట్ చేస్తున్నాను కాబట్టి మీకు తొందరగా సమాచారం అనేది ఇవ్వడానికి నేను మీకు చూపిస్తున్నాను. లెట్స్ గో ఫ్రెండ్స్, కమాన్, నాతో రండి. జస్ట్ వీడియో కాబట్టి మీరు ముందు కాయిన్స్ మ్యాక్సిమం రివైవ్ ఎలా చేయొచ్చు, ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది చూపించడానికి మాత్రమే చేస్తున్నాను, జస్ట్ ఫార్మల్గా. అండ్ అది మీకు ఎంత యూస్ అవ్వద్దు నాకు తెలియదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం మీకు యూస్ అవ్వద్దు అనేసి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మ్యాక్సిమం 1v4లో అదే 4 vs 4లో ఒకరు మిగిలిపోతుంటారు అనమాట. ఒకరు మిగిలిపోయినప్పుడు ఎనిమిస్ తొందరగా కొట్టేస్తుంటారు. అలాంటి టైంలో మీరు ఎక్కువగా ఆ సింబల్లో వెళ్ళడం కానీ అండ్ రివైవ్ చేసే బాక్స్లో వెళ్ళడం కానీ చేస్తుంటారు. మ్యాక్సిమం కాయిన్స్ ఉన్నప్పుడు కూడా, మ్యాక్సిమం 400 కాయిన్స్ అండ్ 600 కాయిన్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఈ లూట్ బాక్స్ ఉంటుంది, ఇలాగ ఈ మిషన్ ఉంటుంది, మిషన్లో వెళ్ళేసి అండ్ ఇక్కడ రివైవల్ కార్డ్స్ మీరు చూస్తున్నారు 400 అయితే. అండ్ ఆ 5 minutes టైం లోపు మీరు ఆ 400 కాయిన్స్ ఉంటే మీరు ఎన్నిసార్లు అయినా రివైవ్ చేయొచ్చు. అండ్ పక్కన సూపర్ రివైవల్ కూడా ఉంది, ఇది 600 ఉన్నప్పుడు మాత్రమే. అది కూడా ఆ 5 minutes టైంలో మీరు తొందరగా రివైవ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు చూపిస్తాను, ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఫ్రీ రివైవల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కాయిన్స్ లేకపోయినా కూడా మీ ఫ్రెండ్ డిస్కౌంట్ కార్డు ఉన్నప్పుడు మీరు రివైవల్ కూడా చేయొచ్చు. అది సెకండ్ టైప్ అనమాట. అండ్ థర్డ్ టైప్ వచ్చి ఇది, అందులోనే ఇది. ఇందులో మ్యాక్సిమం 1% ఉంటే స్లో అవ్వద్దు, మినిమం 2-3% ఉంటే ఇంకా స్పీడ్గా అవ్వచ్చు రివైవ్ అనమాట. అండ్ మీకు ఫ్రెండ్స్ అందరూ బతుకున్నారు కాబట్టి ఈజీగా రివైవ్ అయినా ఇది మీకు యూస్ అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇంకొక రివైవ్ అనేది చూపిస్తాను ఎలాగా ఏంటి అనేది. అండ్ ఇక్కడ ఒక రంజాన్ ఈవెంట్లో అండ్ ఇక పలుగు పారలాగా వచ్చిందనమాట. ఇలా చేయడం వల్ల మీకు ఒక బాడీ కిట్ అండ్ మనకి అప్గ్రేడెడ్ 2 version గన్ వస్తుంది. ఆ గన్ పేరు M4A1 వస్తుందన్నమాట. అండ్ మీకు ఎక్స్ట్రా రివైవల్ కావాలంటే చూపిస్తాను. అండ్ హార్ట్ సింబల్ కాకుండా, మిషన్ కాకుండా, ఫ్రీ రివైవల్ కార్డ్ కాకుండా ఇంకొక విధంగా కూడా మీరు రివైవల్ అనేది చేసుకోవచ్చు. అది మీరు చూడాలంటే మీరు ప్లీజ్ అన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ అన్ని మీకు తొందరగా అప్డేట్లో రావడానికి అండ్ అందుకోవడానికి కూడా మీకు ఆస్కారం ఉంటుంది. అండ్ నేను ఎలాంటి వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మీకు తొందరగా ఆ వీడియో అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను మీ తెలుగు అబ్బాయి. అండ్ లెట్స్ గో ఫ్రెండ్స్. అదే యార్, ఓకే. మీకు మెయిన్గా ఫ్రీ ఫైర్లో హెడ్ షాట్లు కనెక్ట్ అవ్వకపోయినా ఏ విధంగా ప్రతి ఒక్క గన్నుతో మీకు ఈజీగా హెడ్ షాట్లు కనెక్ట్ అయ్యే విధంగా
నేను మీకు ట్రిక్స్ కూడా చెప్తాను చాలా వరకు. ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ చేస్తారు నేను ఆశిస్తున్నాను. అండ్ మనం నెక్స్ట్ వెళ్ళవలసింది, ఇంకా డ్రాప్ అయితే పడలేదు. ఆ డ్రాప్లో పడిన తర్వాత మ్యాక్సిమం మన టీమేట్స్ అందరు నాకపోయినప్పుడు ఆ డ్రాప్లో వెళ్తే ఎక్కువగా మనకి ఈజీ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్ సింబల్లో వెళ్ళగానే ఎనిమిస్ పక్కన ఉన్నప్పుడు మనల్ని ఈజీగా డిఫీట్ చేసేస్తారు ఫ్రెండ్స్. అలాంటి సమయంలో మీరు ఈజీగా డిఫీట్ కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈజీగా రివైవ్ ఇచ్చేందుకు ఇది ఒక ట్రిక్ అనమాట. ట్రిక్ ఏంటనుకుంటున్నారో చూపిస్తాను. వెయిట్ ఇంకా ట్రిక్ ఓపెన్ చేద్దామంటే ఇంకా డ్రాప్ పడట్లేదు, చాలా సమయం తీసుకునేటప్పుడు. దానివల్ల నేను ఈ వీడియోని స్కిప్ చేస్తున్నాను.